హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనము ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఎస్టిమేషన్ కాస్టింగ్లో ఇది మనకు 6th చాప్టర్. ఓకే, సో ఫస్ట్ మనం ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ తాలూకు పర్పస్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీకి సో క్లయింట్స్ ఏంటంటే ఇండస్ట్రీకి డ్రాయింగ్స్ ఇస్తారు. సో డ్రాయింగ్స్ అంటే వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ తాలూకు డిజైన్, ఓకేనా, అండ్ ఏ మెటీరియల్తో తయారు చేయాలి, ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇస్తారు. సో ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే డ్రాయింగ్ని ఎగ్జామిన్ చేసి అన్ని డైమెన్షన్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని సో ఆ డ్రాయింగ్ని స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేసి ఈచ్ పార్ట్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్గా దాన్ని సపరేట్ చేస్తారు. సపరేట్ చేసేసి ఈచ్ పార్ట్ యొక్క వాల్యూమ్ని ఐడెంటిఫై చేసి అప్పుడు టోటల్ డ్రాయింగ్ తాలూకు వాల్యూమ్ ఎంత అది చూస్తారు. సో ఒక డ్రాయింగ్ చూద్దాము. ఓకే, ఒక క్లయింట్ అంటే కస్టమర్ ఒక ఇండస్ట్రీకి ఇటువంటి డ్రాయింగ్ ఇస్తారు. అంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇలా ఒక డ్రాయింగ్ ఇస్తారు విత్ డైమెన్షన్స్. సో చూడండి, ఇది డయా, ఇది వేరియబుల్ క్రాస్ సెక్షన్ కాబట్టి డయా 2. ఇది ఒక స్క్వేర్, అందుకే ఎస్క్యూ అని పెట్టాను. ఇట్స్ స్క్వేర్ బేస్ అనుకుందాము. ఓకే, లెంగ్త్ L1, ఇక్కడ వరకు L1, ఇక్కడ వరకు L2, అండ్ దిస్ షుడ్ బి L3. ఇలా ఒక క్లయింట్ ఒక ఇండస్ట్రీకి అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఇస్తారనమాట. సో ఇలాంటివి మాకు ఒక 10,000 పీసెస్ కావాలి అని. సో ఇప్పుడు ఎస్టిమేటర్స్ ఏం చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ద డ్రాయింగ్, సో డ్రాయింగ్ని స్టడీ చేస్తారు, అన్ని డైమెన్షన్స్ ఉన్నాయో లేదో చూసుకుంటారు, అండ్ ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ఎలిమెంట్గా విడదీస్తారు. సో ఇది ఎలిమెంట్ 1 అనుకుందాం, ఇది 2 అండ్ దిస్ ఇస్ 3. అన్ని డైమెన్షన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారు. దెన్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసేసి ఓకే, దెన్ అప్పుడు వెయిట్ కనుక్కుంటారు. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఓకే, దీని మీద నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఈ డెన్సిటీ ఏంటంటే ఏ మెటీరియల్తో తయారు చేయాలి, వుడ్డా, అల్యూమినియమా, లేదా క్యాస్ట్ ఐరనా, స్టీలా, కాపరా, సో ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ తాలూకు డెన్సిటీ ఇస్తారు. ఓకేనా, సో అప్పుడు మనకి ఒక మెటీరియల్ తాలూకు వెయిట్ వచ్చింది. సో ఉదాహరణకి 1 kg వచ్చింది అనుకుందాం. కేజీ యాక్చువల్లీ మనం ఇలా మెజర్ చేయము, బట్ ఒక 2 minutesలో నేను మీద క్లారిటీ ఇస్తాను. సో దానికి మనకు వెయిట్ 1 kg వచ్చింది అనుకుందాం. సో ఎంత అడిగారు? 10,000 పీసెస్ అడిగారు. సో ఒక పీస్ అంటే పర్ పీస్ తయారు చేయడానికి సో 1 kg పెడితే 10,000కి ఎంత? సో 1 × 10,000. సో టోటల్ వెయిట్ ఎంత కావాలి? 10,000 పీసెస్ పర్ కేజీ, ఒక్కొక్కటి 1 kg కాబట్టి 10,000 kgsే పడతాయి మనకి. ఓకేనా, సో కేజీ ఆఫ్ మెటీరియల్ కావాలి. సో ఇక్కడ మనకు కాస్ట్ ఎస్టిమేషను అండ్ రిక్వైర్డ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ ఎస్టిమేషను మొత్తం వస్తుంది అనమాట. సో అందుకే ఇది ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ అని మనం చెప్తాం. ఓకేనా, ఇప్పుడు మనం కొద్దిగా ఇంట్రడక్షన్ చూద్దాం. బేసికల్గా ఎవ్రీ బాడీ అంటే పార్ట్ లేదా స్ట్రక్చర్ లేదా మెటీరియల్. సో ఎవ్రీ మెటీరియల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా, ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ అంటాం మనం, పదార్థము. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డాట్ ఉంది, ఇంకో డాట్ పెట్టాను, ఇంకొకటి. సో మనం ఇది కౌంట్ చేయగలం. సో ఇలా నేను 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇవి ఎంత అంటే 5 × 5 మొత్తం 25 ఉన్నాయని చెప్తాం మనం. జస్ట్ కౌంట్ ఇది నెంబర్. సో ఇలాంటి డాట్స్ని నేను పక్కన ఇటువైపు అంటే మళ్ళీ పక్కన ఎలా పెడతానంటే గ్యాప్ లేని విధంగా అరేంజ్ చేస్తాను.
గ్యాప్ లేని విధంగా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని కౌంట్ చేసినట్టు దీన్ని కౌంట్ చేయగలమా? డెఫినెట్లీ కౌంట్ చేయలేం. ఎలా చేయగలం? ఇప్పుడు జస్ట్ L1 అండ్ L2 గానే చెప్పగలం దీన్ని. ఇప్పుడు ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయంటే 25 అని చెప్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్ ఆఫ్ పార్టికల్స్లో చెప్పలేం, మనం ఇన్ టర్మ్ ఆఫ్ ఏరియాలో చెప్తాం. అంటే ఇవన్నీ కలిసి ఎంత ఏరియాని ఆక్యుపై చేశాయి, ఎంత ప్రదేశాన్ని ఆక్రమించాయి అది చెప్తాం మనం. ఓకేనా? సో అందుకే L1, సో దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2. సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ L2. ఓకేనా? సో ఇక్కడ లెంగ్త్ని మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనము. ఓకేనా? సో మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఉదాహరణకి సో దాన్ని ఇప్పుడు మనం ఇలా రాస్తాము. ఇది 4, ఇది 3 అనుకోండి. ఇప్పుడు ఈ మొత్తం ఏరియా ఎంత అంటే ఈ బాడీ ఎంత ఏరియాని ఆక్రమించింది అంటే సో 4 ఇంటూ, సో యూనిట్స్ పెడతాను ఒకేసారి. సో 4 మీటర్ ఇంటూ 3 మీటర్, ఇట్ షుడ్ బి 12 మీటర్ స్క్వేర్. సో ఏరియాని మనము మీటర్ స్క్వేర్లోకి ఎక్స్ప్రెస్ చేస్తాము. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ బేసిక్. అంటే మన జామెట్రిక్లో అదే చెప్తాం. జామెట్రీలో ఒక డాట్ ఉంటుంది, ఇలాంటి నెంబర్ ఆఫ్ డాట్స్ కలిస్తే లైన్ వస్తుంది. ఇలాంటి లైన్ని మళ్ళీ ఇలా మనం డ్రా చేస్తే ఒక ప్లేన్ వస్తుంది. ఈ ప్లేన్ని ఎక్స్టెండ్ చేసామంటే వాల్యూమ్ వస్తుంది. అంటే ఎలా ఎక్స్టెండ్ అంటే మనం ఇలా చూపించలేం కదా, సో ఇలా చూపిస్తాం. సో నౌ ఇట్స్ అ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్లో మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ పడుతుంది అంటే నేను 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు, ఈ వాల్యూమ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, దీన్నే మనం యూనిట్ వాల్యూమ్ అని అంటాం. ఓకేనా? సో దీన్ని మనం యూనిట్ వాల్యూమ్ అంటాం. అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు. సో మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్. ఓకేనా? దీన్ని వాల్యూమ్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూమ్లో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పడుతున్నాయి, ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పడుతుందో ఆర్ ఆటమ్స్ కాల్ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో. సో దాన్నే మనం ఆ మెటీరియల్ యొక్క డెన్సిటీ అంటాం. అందుకే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే 1 యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే అందులో పట్టే పదార్థం, దాన్ని మనం డెన్సిటీ అంటాం. అది మెటీరియల్కి డిఫరెంట్గా ఉంటుంది. రైట్? తీసేస్తాను నేను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ టు అండర్స్టాండ్. అంటే మనం హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో చూస్తాం కదా. సో నేను జస్ట్ 3D కాకుండా గీస్తాను. నేను ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి 2 కంటైనర్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి వుడ్, ఇది ఒకటి ఐరన్. డెఫినెట్గా ఇది ఎక్కువ బరువుని మీకు తెలుసు. చూడండి, ఈ ఒక వాల్యూమ్లో వుడ్ తీసుకున్నాం, ఇందులో ఐరన్ తీసుకున్నాం. వాల్యూమ్ సమానమే, కానీ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది. సో కంటెంట్ ఆఫ్ మ్యాటర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. సో ఇది డెన్సిటీ ఎక్కువ. సేమ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమే. దీనికి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమే. అంటే ఇన్ ఏ గివెన్ వాల్యూమ్ ఇది ఎక్కువ కాంపాక్ట్, ఇందులో ఎక్కువ మ్యాటర్ ఉంది, ఇది ఎక్కువ బరువు ఉంటుంది. ఓకే, సో అందుకే డెన్సిటీని బట్టి ఆటోమేటిక్ మనం ఏ మ్యాటర్ అనేది చెప్పేయచ్చు అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. అందుకు ఏం చేస్తారు ఇక్కడ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇందాక ఏరియా అండ్ వాల్యూమ్ కనుక్కున్నాము. అంటే ఏరియా అండ్ వాల్యూమ్. ఉదాహరణకి ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్ తీసుకుందాము. సర్క్యులర్ సెక్షన్ కనుక తీసుకుంటే రైట్, ఇందాక నేను దానికి రెక్టాంగిల్ అనుకోండి. సో A ఇంటూ B అనుకోండి, లేదా L1 L2 అనుకోండి. ఇదేంటి 2 డైమెన్షనలే. అంటే ఇదొక డైమెన్షన్, అంటే పొడవు వెడల్పు. ఓకేనా? దిస్ లెంగ్త్ అండ్ దిస్ లెంగ్త్ ఓన్లీ 2 డైమెన్షనల్. మనకు థర్డ్ డైమెన్షన్ ఎలా వస్తుంది మనకి? సో ఈ థర్డ్ డైమెన్షన్ అంటే ఇది థర్డ్ డైమెన్షన్. అంటే చూడండి, ఈ లెంగ్త్ అండ్ ఈ లెంగ్త్ అండ్ ఈ లెంగ్త్. సో ఇది L3, ఇది L2, ఇది L1.
సో మనకు 3 లెంగ్త్స్ అంటే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఓకేనా, రైట్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది సర్క్యులర్ సెక్షన్ అనుకోండి, ఇట్స్ ఏ సర్క్యులర్ బార్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎలా కనుక్కుంటామంటే మనకి డయా ఇస్తాడు, అంటే ఇది డయా అనుకోండి. ఫస్ట్ ఈ డయాని బేసిస్ మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక్కుంటాం. ఇందాక దీనికి అంతే కనుక్కున్నాం కదా, ఒక ప్లేన్ ఏరియా కనుక్కొని ఈ ప్లేన్ ఎంత లెంగ్త్ అటువైపు ఉంది లేదా ఇటువైపు ఉంది దాన్ని మల్టిపుల్ చేసాం అనుకోండి, మనకు ఆ 3D వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్. సో యానిమేషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు. ఓకేనా, సో మనకు డయా వచ్చింది, దీన్ని మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం, అక్రాస్ ద సెక్షన్. ఓకేనా, ఇదొక సెక్షన్ మనం అక్రాస్ చేస్తే ఇదే కదా, రైట్. సో ఏం చేస్తాము, ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేసికల్గా ఏరియా ఇంటూ లెంగ్త్. దేనికైనా అంతే, దేనికైనా సరే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంగ్త్. ఇప్పుడు దీనికి అన్నాం అనుకోండి, సో ఈ L1 ఇంటూ L3 చేస్తాము ఇంటూ L3 అంటే మనకి ఇదేమొస్తుంది, L1 ఇంటూ L2 చేస్తే ఈ ప్లేన్ ఏరియా వస్తుంది, ఈ ఏరియా ఇంటూ ఈ థిక్నెస్, అంటే ఈ థిక్నెస్ ఎంత ఉంది దాంతో మల్టిపుల్ చేస్తే మొత్తం వాల్యూమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇక్కడ ఏరియా ఏంటి, π/4 ఇంటూ d², అంటే ఇది వచ్చింది మనకి, ఇంటూ L. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ సర్క్యులర్ బార్ని మనము ఈ సర్క్యులర్ బార్లోంచి ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది కదా, నేను దీన్ని ఎంత సన్న స్లైస్ అంటే వెరీ థిన్ స్లైస్ కట్ చేస్తాను. అంటే ఎంత థిన్ స్లైస్ అంటే దానికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కానీ థిక్నెస్ ఉండదు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కానీ ఏరియా ఉంటుంది కానీ సో థిక్నెస్ ఈజ్ 0 అనుకుందాం ఆల్మోస్ట్. అలాంటి స్లైసెస్ నేను పక్కపక్కనే పెట్టుకుంటూ వెళ్ళాను అనుకోండి, అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేను, బట్ ఇన్ టర్మ్ ఆఫ్ లెంగ్త్ నేను చెప్పగలను. సో అదే ఈ L. ఓకే, సో ఓకే పర్లేదు కదా, π/4 ఇంటూ d² ఇంటూ L నేను బ్లూతో రాస్తాను, రైట్. సో దీని నుంచి ఈ డయా ఎంతో మనకు ఉంటుంది కాబట్టి ఉదాహరణకి ఇది ఒక 5 mm అనుకుందాం. సో π/4 ఇంటూ 5 mm అనుకుందాం, అంటే 5² ఇంటూ ఎంత లెంగ్త్ అయితే అంత. సో ఇదొక 20 అనుకుందాం, దెన్ 20. సో ఇది మనం టోటల్ చేస్తే ఎంత అయితే వస్తుందో అది ఈ బార్ తాలూకు వాల్యూమ్ అవుతుంది మనకి ఇలా. సో ఇది సేమ్, బట్ ఇది స్క్వేర్ ఎలా చేస్తాం, ఇందాక ఇది చేసాం కదా మనము, చూడండి స్క్వేర్ ఎలా ఉంది. సో ఇది స్క్వేర్. సో ఉదాహరణకి ఒక సైడ్ ఒక 50 అన్నాం అనుకోండి. సో స్క్వేర్ 50 అంటే అర్థం ఏంటి, ఇది 50ఏ ఇది 50ఏ ఇంటూ థిక్నెస్ చేస్తే వాల్యూమ్ వస్తుంది, రైట్. సో ఏరియా అంటే జస్ట్ ప్లేన్ ఏరియా, ప్లేన్ ఇన్ ద సెన్స్ ఈ సర్ఫేస్ అనమాట, ఇంటూ థిక్నెస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి పేపర్ తీసుకోండి, సో పేపర్ తీసుకుంటే మనకు వైట్ పేపర్ కనిపిస్తుంది ఉదాహరణకి బోర్డ్ లాగా, అండ్ పేపర్ హ్యాజ్ ఎ థిక్నెస్. నా ఇప్పుడు ఇది పేపర్ అనుకుంటే దిస్ లెంగ్త్ L1 ఇంటూ దిస్ లెంగ్త్ L2 ఇంటూ ఇట్స్ థిక్నెస్, దిస్ నేను ఇలా ఇండికేట్ చేస్తాను ఈ థిక్నెస్ని, అప్పుడు దీన్ని వాల్యూమ్ వస్తుంది. ఓకేనా, ఇంటూ థిక్నెస్ చేస్తే వాల్యూమ్. సో సేమ్ వే ఇది అంతే వస్తుంది మనకి. ఓకే, ఒక చిన్న ప్రాబ్లం చేస్తే దీని మీద మనకు క్లారిటీ వస్తుంది. సో ఓకే, ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. దానికి ముందు యూనిట్ కన్వర్షన్స్ ఒకటి చేద్దాము, అండ్ మోరోవర్ నేను దీని మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు, సో ఇదొకటి చేద్దాము. సో మనకి ఏరియా, వాల్యూమ్ అండ్ డెన్సిటీ ఒక ఐడియా వచ్చింది కదా. నౌ లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఫార్ములా. ఓకే, యాక్చువల్గా మనం వెయిట్ అంటున్నాం. అసలు బేసికల్గా వెయిట్ అంటే ఏంటి, వెయిట్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దీన్ని మనం న్యూటన్స్లోకి ఎక్స్ప్రెస్ చేస్తాం మామూలుగా అయితే. అసలు బేసికల్గా మాస్ ఇంటూ గ్రావిటీ అంటేనే 1 న్యూటన్, అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 kg మాస్ మీద, అంటే 1 కిలోగ్రామ్ మాస్ని 1 మీటర్ డిస్టెన్స్ పాటు యాక్సలరేట్ చేయడానికి, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే కావాలో దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్. బట్ వెయిట్ ఎందుకు అంటున్నాం మనం ఇక్కడ, యాక్చువల్లీ మనం ఎక్స్ప్రెస్ చేసేది కిలోగ్రాముల్లో కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను.
సో బేసికల్గా వెయిట్ అంటే ఏంటి? వెయిట్ అంటే యాక్చువల్గా మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని మనం న్యూటన్స్లో చెప్తాము, న్యూటన్స్. ఓకే, కానీ మనం ఇక్కడ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు కిలోగ్రామ్ అంటున్నాం. ఓకే, యాక్చువల్లీ మనం అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, దీని నుంచి మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, ఇది మనం కనుక్కుంటున్నాం. సో కనుక్కుంటున్నాము, బట్ ఇది మనకు కిలోగ్రామ్స్లోనే వస్తుంది. అయితే స్టిల్ దీని మీద గ్రావిటీ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని వెయిట్ అంటున్నాం. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇన్ కేజీలో చెప్తున్నాం. ఫైన్, బాగానే ఉంది. ఓకేనా? సో దాన్ని అందుకే దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం. సో అంతకుమించి ఇందులో పొరపాటు ఏం లేదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్, రైట్? ఐ హోప్ యూ గాట్ ఇట్. అండ్ సో ఒక ప్రాబ్లం తీసుకుంటే దీని మీద మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ సెషన్లో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం.